నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో ఎన్నికల తర్వాత కీలక పరిణామాలు జరగబోతున్నాయా? టీడీపీ జనసేన రెండు బీజేపీలో చేరబోతున్నాయా? ఇప్పటికే అవినీతి కేసులలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బాబు ఇందుకు ఒప్పుకున్నాడా? కూటమికి ఒప్పుకోవడం వెనుక ఢిల్లీ పెద్దల మనసులో ఆంతర్యం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కీలక పరిణామాలు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు పలువురు రాజకీయ పండితులు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి విజయం సాధించడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే మరి టీడీపీ పరిస్థితి ఏంటి? ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండకపోవచ్చని హస్తినలో పాటు అమరావతిలో జోరుగా ప్రచారం సాగుతోంది. 2014 ఎన్నికల ముందు బీజేపీతో కలిసి పనిచేసి ఆ తర్వాత యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ప్రధాని మోదీ, అమిత్ షా సహా బీజేపీపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకానొక సమయంలో ప్రధాని మోదీ అంటే ఎవరో తెలియనట్లు బాబు మాట్లాడారు. ఇలాంటి క్రమంలో 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి చంద్రబాబు ఘోర పరాజయం పాలవడం, కేంద్రంలో మళ్లీ మోదీ భారీ మెజారిటీతో విజయం సాధించడం జరిగిపోయాయి. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు బీజేపీ పెద్దలతో సయోధ్య కోసం అనేక సార్లు ప్రయత్నించినా కనీసం ఢిల్లీ నుంచి అపాయింట్మెంట్ కూడా దక్కలేదు. ప్రధాని మోదీతో కాదు కదా, కనీసం అమిత్ షాను కూడా చంద్రబాబు కలవలేకపోయారు. కానీ చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత బీజేపీకి పూర్తిగా లొంగిపోయారన్న ప్రచారం జరిగింది. బాబు అరెస్టు తర్వాత ఢిల్లీ వెళ్లిన లోకేష్ బీజేపీ పెద్దలను కలిసేందుకు ఎక్కని గడపలేదు, కలవని నాయకుడు లేడు. అంతలా ప్రయత్నించినా చివరకు కిషన్ రెడ్డి, పురంధేశ్వరి లాబింగ్తో అమిత్ షాను లోకేష్ కలవగలిగారు. అప్పట్లో లోకేష్ అమిత్ షాతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ భేటీలోనే టీడీపీని బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తెర మీదకి వచ్చిందన్న ప్రచారము జరిగింది. అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లారు. బీజేపీలో జనసేన విలీనం చేయాలని బీజేపీ పెద్దలు పవన్ ను అడిగినట్లు సమాచారం. టీడీపీని ఎన్డీఏలోకి తీసుకోవాలని పవన్ కోరినప్పుడే బీజేపీ నేతలు తమ ఆలోచన బయటపెట్టారని పలువురు నేతలు అంటున్నారు. ఎన్నికల తర్వాత జనసేనను బీజేపీలో విలీనం చేస్తే ఏపీలో బీజేపీ బాధ్యతలు అప్పగించడంతో పాటు పవన్ కు కేంద్ర మంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు సమాచారం. పవన్ కూడా చంద్రబాబును బీజేపీకి దగ్గర చేసేందుకు చేయాల్సిందంతా చేశారని అందరికీ తెలుసు. ఆ తర్వాత బాబు అనారోగ్యం కారణం చూపి బెయిల్ రావడం, ఢిల్లీ వెళ్లడంతోనే మరోసారి 3 పార్టీల కూటమి ఖాయమైంది. కానీ టీడీపీని విలీనం చేస్తేనే పొత్తు ఉంటుందని మోదీ, అమిత్ షా తేల్చి చెప్పారట. చంద్రబాబు టీడీపీని విలీనం చేయాలన్న అంశంపై ఆలోచించుకోవడానికి సమయం కోరడం వల్లే బీజేపీతో పొత్తు ఆలస్యమైందన్న ప్రచారము జరిగింది. ఇక మరోవైపు రాష్ట్రంలో స్కిల్ స్కామ్, అమరావతి భూకుంభ ఫైబర్ నెట్ ఇలా అనేక అవినీతి కేసులతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరయ్యారు. వీటి నుంచి బయటపడాలంటే బీజేపీ అండ తప్పదని భావించి టీడీపీని విలీనం చేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల తర్వాత జనసేనను విలీనం చేసేందుకు అంగీకరించినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని కేఏ పాల్ సహా పలువురు రాజకీయ నాయకులు కూడా అంటున్నారు. సో మరో 2-3 నెలల తర్వాత టీడీపీ జనసేనలు బీజేపీలో కలిసిపోవడం ఖాయమని తేలిపోయింది. Please subscribe Dot News.